ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెషయా గ్రంథం నుండి 42వ అధ్యాయం 7వ వచనం. బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును. ఈ వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి మనులారా, ప్రభు అయిన యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చి ఉన్నాడంటే అనేక మంది బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి. ఈ లోకం మన చెరసాలలో సాతాను తన కుయుక్తుల చేత ప్రతి ఒక్క మనిషిని అనేక బంధకాలు కట్టివేసి ఉన్నాడు. కొంతమందిని అయితే త్రాగుడు అనే బంధకంలో కట్టివేసి ఉన్నాడు. కొంతమందిని అప్పులు అనే బంధకాల్లో లేవలేకుండా చేస్తున్నాడు. కొంతమందిని వ్యభిచారం అనే ఆలోచన తలంపులతో ఆ పాపంలో కట్టివేసి ఉన్నాడు. ఈ బంధకాల నుంచి ప్రతి ఒక్క మనిషికి విడుదల కలగాలంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు మా రక్తం వలనే అవుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ప్రతి ఒక్కరు ఆ బంధకాల నుంచి విడిపించబడాలంటే మనకు ఒకటే మార్గం, యేసయ్య మార్గం. ఎందుకంటే ఆయనే మనం విడిపించడానికి వచ్చి ఉన్నాడు. ఏ బంధకాలతో ఉన్నా పర్వాలేదు, ఏ సమస్యలతో ఉన్న పర్వాలేదు, ప్రభు అయిన యేసయ్య దగ్గరికి వస్తే ఆయన అన్నిటి నుంచి విడిపించి ఆయన రాజ్యంలో మనం చేరుస్తారండి. కాబట్టి ఈ లోకమైన చెరసాల నుంచి మనం విడిపించబడి పరలోకమైన ఆయన రాజ్యంలో మనం చేరాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే అవుతుంది. ఆయన నమ్ముకున్న ద్వారా మాత్రమే అవుతుంది. కాబట్టి ఆయన బంధించబడిన వారిని విడిపించడానికి వచ్చిన దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అనేక బంధకాల నుంచి విడిపించబడి ఆయన సాక్షులుగా జీవిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.